దానమ్మ ఎల్లప్పుడు పడుతుంది ఎత్తుకొని పెంచుతుంది ఎల్లప్పుడు పడుతుంది ఎత్తుకొని పెంచుతుంది ఎల్లప్పుడు పడుతుంది ఎత్తుకొని పెంచుతుంది తల్లి లాంటి దాని నమ్మ చల్లగాను వినవమ్మ తల్లి లాంటి దాని నమ్మ చల్లగాదు వినవమ్మ తల్లి లాంటి దాని నమ్మ చల్లగాదు వినవమ్మ అన్నకు మగము గలబరతుడు నన్నిరచి ఉండడం నవ్వు మతము గలబరతుడు నన్ను విడిసి ఉండడం అన్నకు మగము గలబరతుడు నన్నిరచి ఉండడం వినరండి జనులారా నా పేరే మందార వినరండి జనులారా నా పేరే మందార ఓహో ముసలమ్మ 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 నీ నడువెట్లా వంగినాదే ముసలమ్మ 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 నీ నడువెట్ల వంగినదే ముసలమ్మ 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 నీ నడువెట్లా వంగినాదే ముసలమ్మ 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 నీ నడువెట్ల వంగినదే ముసలమ్మ మనవడ 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 నా నంది మంద మనవడ 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 నా నడుమగ సత్యవడ మనవడ 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 నా నడుముగ కొట్టెవడ మనవడ నగలికి లాడి వంక కొడలికి పిడి వంక నడుము నడుము వంక నడుముడు సత్యవడ మనవడ 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 నాగడికి నడుమంక కొడవలికి పిడి వంక నీకు నడవాకుడు సోద్యం ఏం లేదా ఏం లేదు మరి ఎక్కడికి పోతున్నావు కైక దగ్గరిక నీ పేరు మందార కైక దగ్గరికి ఏకమ్మ దాసిని ఓ కైకమ్మ దాసి చిన్నప్పటి కాడికెళ్ళి ఆ కైకాదేవిని ఎత్తుకొని అల్లాపుత్ర పెంచావు ఇప్పుడు ఆమె కింద మళ్ళీ దాసిదానం చేస్తావు ఆ నగమబ్బము గల్లభరతుడు నిన్ను విడిచి ఎప్పుడు ఉంటాడా అప్పుడు కట్టుకున్నావా కన్యాసమైంది కేక దగ్గరికి పోవడం హాస్యమైందా మరి అప్పుడు కొత్తగా మాపుటీలు అంటున్నావు మరి నీ భర్త మీద ఒప్పుకారు అయ్యా విలువైన వాళ్ళకి అయ్యా అభిషేకం వాడి నువ్వు కథలు చేయవు అయ్యా శతవర్షములు బ్రతికిన శతావృతుడవయ్యావు ఈ రాజ్యభారము మోయజాలను ఈ యొక్క కుమారుడైన శ్రీ రామచంద్రునికి పట్టాభిషేకం పట్టెదను ఈ యొక్క అయోధ్య నగరంలో మన సాటి చేయబడుచుంటువా సరే ప్రభువు అన్నట్లే చేసిన అయినా ఇన్నోళ్ళ పన్నెండుకే చెప్తా ఇన్నోళ్ళెవలో 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 రేపు 2వ యామ వరకు శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది ఓహో ఏమో సాటి పడుతుందివా రేపు 2వ యామ వరకు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం కడతారట
ప్రజలందరికీ తెలియజెప్తున్నా. ఆ, కదా. చెన్నూరు చెన్నూరు రమేష్ అంటే ఇక్కడనే ఉన్నాడు. డబ్బు పట్టుకొచ్చుకోండి. రమేష్ అంటే దాడ పట్టుకుంటాడు. అంత మూసాలైనా కైచుకోండి. చింత పీక్కున్నాడు. ఇటారు చల్లని మంగారా ఇంత చల్లని మాత్రం వార్త చెప్పి నా మనసు ఎంతో పులికింపజేస్తే మంగారా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నా శ్రీరామచంద్రుడికి సత్యాభిషేకం. మంగారా ఇదిగో చూడుకో, నీకు ఇదే నా గుర్తుగా ఇస్తున్నాను. మంగారా ఇదేమీ నీ దురంకారం ఎందుకు బాధేస్తుంది? మందరం మా యొక్క అక్కయ్యకు దొరసాని అవుతుంటే నాకు సంతోషమే కదా. ఈ 2 వరాలు నీ భర్త అయినా దశరథ నారాయణతో అలా అయితేనే లేకపోతే అట్లయితేనే ఉండదు, లేకుంటే ఇంకెవరికన్నా పోతుంది. నౌకరు పోతుంది. నేను ఇప్పుడు ఏం చేయడానికి ఇక ఇంకేం చెప్తావు? నొత్తాన్ని పండుకో కనుక అలాగే చేశాను. ముసలావా వచ్చించుకో కోటోడు. ఓ ముసలయ్యా, కోటు వలయ్యా వచ్చించుకుంటానట. అయ్యా మహాప్రభు, అయ్యా ఓహో ప్రజలందరూ ఏం చేసి ఉన్నారు కానీ కైకల్య రాలేదు ప్రభు. ఇంటికాడ మారేమో అన్నరేమో అన్ని అనుకోని పండుతున్నది అన్నయ్యా. అదే
ఇక పుట్టిన అయితే అయిపోద్ది గమ్మతున్నది ఇక ఇకుంటే మంచిగుంటుంది చెప్పడం. అయ్యో నేను లేకపోతే బాధపడతాను. సఖిమణి కోరినట్టు కోరిక తీసుకోమని లేవు బామా 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 నిష్ఠూరము మాటలి కనీకు వలగనే 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 బామా నీకు వలగనే బామా నీకు వలగనే బామా శరణి శ్రీ కల్పగురి రామో సాక్షిగ రాజా 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 నిజముగా దొరకదాసు రెండో రోజులు రాజా నిజముగా దొరకదాసు రెండో రోజులు రాజా రెండో రోజులు రాజా అభయం గురించి మాట చెప్పలేదు. బాబా ఇక పోకుండా పుట్టంత సేపు అయితే అయిపోయా. పుట్టంత సేపే మీ కాళ్ళు అడిగిన మేనమా కొడుకు అడిగేస్తే చెప్పరా అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఇలా మరిచిదివయ్య ఇప్పుడు నీవు ఇరుము రాజంబు ఇరముగ భరతునకు పొందలేరాను ఇవ్వలను రాములను పంపుమయ్యా అరణ్యమునకు ఇటీవల కొలగతుము ఇంపుగాను గట్టిగాను ఇరుము రటులేక లేకుంటే మీ తల్లి మీద ఒట్టుతుంది కోరికలు గలవు. ఒకటి నీ యొక్క జ్యేష్ఠ శ్రీరామచంద్రుడి 14 సంవత్సరంలో అన్న భోజనము లేకుండా నీ వేషముతోడి అరణ్యవాసం పంపము. రెండవది నా యొక్క గర్భమున జన్మించిన భరతులకు పట్టాభిషేకం కట్టించుకుంటున్నాను. నీతో ఎక్కువ సంభాషించకుండా నా దగ్గర శక్తి లేదు. నాకు కోరికలు సఫలం చేస్తే చేయను, లేదంటే వెళ్ళదు. రెండు కూతురు పైన వాడబెట్టడం